అందుకే మీ దగ్గరకు వచ్చిన ఈ సిరిసిల్ల గడ్డ మీద చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నా, అనుకోకుండా ఆలస్యమైంది. అయినా సరే మిమ్మల్ని కలవాలని వచ్చిన మీ ద్వారా ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ వదిలించే వరకు వదిలేదే లేదు. వచ్చేసారి సిరిసిల్లకు పట్టిన పీడను వదిలించే బాధ్యత నేను తీసుకుంటా, మీరందరూ తీసుకోవాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మహేందర్ అన్న గెలిచినుంటే మీకు బాధలు తప్పేవి. ఇవాళ ఆయన పొంకనాలు కొడుతున్నాడు, చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఈ ఉద్దెరోడు 40,000 కోట్ల రూపాయలు ఉద్దెర పెట్టిపోయింది పోతా. ఇక ఆ ఉద్దెర బకాయిలు చెల్లించలేక నేను చేస్తున్నా. మా చేనేత కార్మికులకు కూడా 150-160 కోట్లు బకాయిలు పెడితే మా ఆది సీనన్న, మా పొన్నం ప్రభాకర్ మహేందర్ రెడ్డి గారు వచ్చి మా దగ్గర 275 అంట 275 కోట్లు ఉద్దెర పెట్టిపోయిండు. ఈ ఉద్దెరోడు, ఈ తాగుబోతుల సంసారం ఇవాళ తెలంగాణలో ఉద్దెర బకాయిలు ఎక్కువైనాయి. వీళ్ళు వస్తే నేను మాట్లాడి, నేతన్నలు గీతన్నలు మన వాళ్ళు మనకు ఓట్లేసిండ్రు, మనల్ని గెలిపించిండ్రు, వాళ్ళని ఆదుకోవాలని నేతన్నల కోసం 50 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేసి ఆ కుటుంబాలను ఆదుకొని ఎన్నికల కోడ్ అయిన వెంబడే మిగతా పైసలు ఇచ్చి మా చేనేత కార్మికుల కుటుంబాలలో సంతోషం చూడాలని అనుకుంటున్నాం. కాళేశ్వరం ప్యాకేజ్ 9 పెండింగ్ ఉంది, ఇంకా పూర్తి కాలే. పాదయాత్రలో నేను చూసిపోయినా, ఈరోజు కూడా అది అట్లనే పడవ పడ్డది. ఆ పడవ పడ్డ పనులు కూడా చేపించే బాధ్యత నాది. ఇవాళ మేడిగడ్డ మేడి పండు అయింది, అన్నారం పక్కున వలిగింది. సుందిలో ఎట్లుందో ఎవరికి తెలుస్తలేదు. 1,00,000 కోట్లు పెట్టినా అంటాడు, బాగా మెక్కిండు పందికొక్కు లెక్క. ఇవాళ మేడిగడ్డ సుందిల అన్నారం ఇవాళ దిక్కులేంది అయిపోయింది. అందుకే ఇవాళ మిత్రులారా, ఈ ఎన్నో విషయాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఇక మిడ్ మానేరు ముంపు గ్రామాల గురించి చెప్తున్నాడు మా ఆదిశీనన్న. అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అని పెద్దోళ్ళు చెప్పారు. ఏం పోయే కాలం వచ్చిందా? 20 లక్షల కోట్ల రూపాయలు 10 ఏళ్ళ ఖర్చు పెట్టిండు, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిండు. అత్తగారు వాళ్ళని చూశాను, అత్తగారింటికాడ ఇచ్చిండొచ్చు కదా వాళ్ళకు, మిడ్మానేరు వాళ్ళకు కూడా న్యాయం చేయలేను. ఇక ఏం చెప్పాలంటారు మీకు? అందుకే మిత్రులారా, ఇవన్నీ కష్టాలు ఉన్నాయి. ఈరోజు సమాజంలో మీరు చూస్తున్నారు. అందుకే మీ కష్టంతో ఇవాళ అయ్య పేరు చెప్పో తాత పేరు చెప్పో ఈ కుర్చీలలో దిగిపోమంటే దిగిపోనికే ఉద్దరకు రాలేదు. ఏదైనా గాలికి వచ్చి గాలికి పోతాం అనుకుంటున్నాం. మామూలుగా ఏం రాలేదు, మీకు తెలుసు కదా. మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ చెమటను దారపోసి భుజాలు కాయలు కాసేలాక కేసులు కట్టుకొని జైళ్ళకు పోయి అవసరమైతే ప్రాణాలు వదిలిండ్రు కానీ 3 రంగుల జెండాను వదలలేదు. మీరు కష్టపడితే, మీరు మోస్తే మీ భుజాల మీద తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. వాడో వీడో దిగు అంటే తొక్కుతామని చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా, బిడ్డ అట్లా ఇట్లా రాలేదు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పాదయాత్రలు చేసి నల్లమల అడవు నుంచి తక్కుకుంటూ వచ్చినాం. 10 ఏళ్ళ కుర్చీలో ఉంటాం. పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. పేదలను ఆదుకునే వరకు మన ప్రభుత్వం ఉంటుంది. ఎవరు అదరాల్సిన పని లేదు, ఎవరు బెదరాల్సిన పని లేదు. అందుకే మిత్రులారా, ఇవాళ నా విజ్ఞప్తి ఒక్కటే. వినోద్రావుని చూసిండ్రు, బండి సంజయ్ని చూసిండ్రు. వాళ్ళేమో కొత్తోళ్ళు కాదు, కొత్తగా చేసేది లేదు, కొత్తగా చెప్పేది లేదు. అందుకే ఇవాళ మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, వెల్చాల రాజేందర్ గారు 10 రూపాయలు ఇంట్లోకెళ్ళి ఖర్చు పెట్టేటోడు. జగపతిరావు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, తెలంగాణ ఉద్యమకారుడుగా ఈ ప్రాంత ప్రజలకందరికీ తెలిసినోడు. ఇవాళ రాజేందర్ను మీరందరూ ఆశీర్వదించండి. ఇట్లాంటి వాడు చదువుకున్నవాడు ఉంటే ఢిల్లీలో నాకు అండగా ఉంటాడు. మీ చేనేత పరిశ్రమ మీద వేసిన 5% GST మీద పార్లమెంటులో కొట్లాడాలి. రేపు మన ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో మీ సమస్యల్ని పరిష్కరించడానికి
రాజేందర్ లాంటి చదువుకున్న వాళ్ళు పార్లమెంట్ సభ్యులు ఉండాలి. నాలాంటి వాళ్లకు రాజేందర్ లాంటి వాళ్ళు తోడుగా ఉంటే ఢిల్లీలో సమస్యలు పరిష్కరిస్తా, సాగునీటి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టుల కింద సాధించుకు వస్తా. అందుకే ఇవాళ తెలంగాణకు అక్కడొకటి ఉంది, బీజేపీ ఇచ్చింది, ఒక్కసారి అది ఇక్కడ ఇర్రా. ఏందా అరగుండు తెచ్చిందంటే గాడిద గుడ్డు తెచ్చిండు. మీ అరగుండు బోడిగుండు ఇద్దరు కలిసి తెలంగాణకు తెచ్చింది ఏంటంటే గాడిద గుడ్డు తెచ్చిండు, ఇదే కదా. అందుకే ఇవాళ నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా, బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ ఇచ్చింది. ఏమిచ్చారు మీరు చెప్పాలి, నేను కాదు. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ట్రిపుల్ ఐటీ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐఐఎం మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? నేను ఇప్పుడు బీజేపీ ఏమిచ్చిందంటే మీరు గాడిద గుట్ట అనాలే, మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుట్ట అనాలి. అందరు రెడీనా? 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 మా మీడియా వాళ్ళు ఏమంటలేరు, మీకేమన్నా వచ్చింది? ఏం రాలే కదా. మీరు కూడా మా తెలంగాణ బిడ్డలే, మా సోదరులే కదా, మీరు కూడా మాకు తోడు అవ్వాలి. బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? 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 మరి గాడిద గుడ్డు ఇచ్చిన వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా? అందరు సిద్ధమేనా? మరి రాజేందర్ అన్నను 1,00,000 ఓట్లతో గెలిపించేది పక్కన 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 నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. మరి 1,00,000 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 వేదిక మీద ఉన్నోళ్ళు చుట్టాల్లాగా కూర్చున్నారా? మీరేమో కష్టపడతారంట, వాళ్ళేమో ఏసీలో కూర్చుంటారంట. ఈసారి వాళ్ళే అనాలి, మీరేమనుకోరు, వాళ్ళు ఎంత గట్టిగా అంటారో చూస్తా. 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా, అందరూ జాగ్రత్తగా వెళ్ళండి, ఆలస్యం అయింది. ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగరాలి. ధన్యవాదాలు.